హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోంగూరతో ఒక టేస్టీ పులిహోర రెసిపీని చేసుకుందాం. జనరల్గా పులిహోర అంటే మనం నిమ్మకాయతోనో చింతపండుతోనో చేస్తేనే టేస్టీగా ఉంటుంది అనుకుంటాం. బట్ ఇలా గోంగూరతో కూడా చేస్తే పులిహోర ప్రసాదం టేస్ట్ వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉండదు, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకోకుండా ఎంతో రుచిగా ఉండే గోంగూర పులిహోర చేసేసుకుందాం. అయితే ఈ ప్రాసెస్ కోసం నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకొని రైస్ కుక్కర్లో ఉడికించుకున్నాను. మీరైతే డైలీ ఎలా అయితే రైస్ని ప్రిపేర్ చేసుకుంటారో అలా చేసుకొని రైస్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం పులిహోర కోసం పొడిని తయారు చేసుకుందాం. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దీనిలో 1 టీ స్పూన్ మెంతులతో పాటు 1 టీ స్పూన్ మిరియాలను కూడా యాడ్ చేసుకున్నాను. వీటితో పాటు ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. కాస్త ఫ్రై చేసి స్టవ్ ఆపివేసి పక్కన పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడి చేసుకొని పులిహోర పొడిని పక్కన పెట్టేసేయండి. నేను ఇక్కడ 2 కట్టెల గోంగూరను తీసుకున్నాను. ఇది పుల్ల గోంగూర అండి. దీన్ని కొలత వేసుకుంటే నాకు 4 కప్పులు వచ్చింది. ఆకులను శుభ్రంగా కడిగి వేసి వాష్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న గోంగూర ఆకులను ఫ్రై చేసుకొని దీంతో పాటు నేను ఇక్కడ చింతపండుని కూడా యాడ్ చేశాను. చింతపండు తక్కువగా పట్టిద్దండి, ఎందుకంటే గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి. నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసి 1 టీ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఇది నూనె మొత్తం పైకి వచ్చేంత వరకు ఉడికిన తర్వాత గోంగూరని ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లగైన తర్వాత మిక్స్ చేసి మనం ఆరబెట్టుకున్న రైస్లోకి దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. పూర్తిగా అన్నం మొత్తం కలిసేలాగా ఈ గోంగూర పేస్ట్తో అన్నాన్ని కలిపేసుకోవాలండి. ఆ తర్వాత దీనికి తగినంత ఉప్పుని మరియు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులిహోర పొడిని కూడా దీనికి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలండి. ఆ తర్వాత దీనికోసం మనం తాలింపుని ప్రిపేర్ చేసుకోవడానికి అదే బౌల్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను 4 లేదా 6 ఎండుమిర్చిని తీసుకున్నాను. ఆ తర్వాత మనం ఎలా అయితే తాలింపుని ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి అదేవిధంగా ఇక్కడ నేను ఎల్లిపాయను కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఎల్లిపాయ యాడ్ చేయడం వల్ల మనకి హెల్త్ పరంగా చాలా మంచిది. అలాగే ఇక్కడ పోపును కూడా యాడ్ చేసేసుకున్నాను. 1 కప్పు పల్లీలను యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోండి. కరివేపాకు ఎంత తీసుకుంటే అంత మంచిది, మన హెయిర్కి హెల్త్కి కూడా చాలా మంచిది. అదేవిధంగా ఇక్కడ 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై అయ్యేంత వరకు ఎంచుకోవాలండి. ఆ తర్వాత దీనిని మనం ముందుగా కలిపి పెట్టేసుకున్న రైస్లోకి యాడ్ చేసేసుకున్నాను. చూడండి, గోంగూర ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది. ప్రసాదం టేస్ట్ కూడా వచ్చేసిందండి. అయితే గోంగూర ఎప్పుడు చేసే రెసిపీలా కాకోకుండా ఇలా కొత్తగా ఈ గోంగూర రైస్ని కూడా ట్రై చేయండి. చాలా బాగుంది. గోంగూర తినడం వల్ల మనకి బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. గోంగూరలో ఐరన్ చాలా దొరుకుతుంది మనకి. సో నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీర్తిస్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.